అసెంబ్లీలో తమిళసై ప్రసంగం సంచలనం సృష్టించిన గవర్నర్ వ్యాఖ్యలు. తెలంగాణలో రాచరిక పాలన పోయింది, నిజమైన ప్రజాస్వామ్యం వచ్చిందన్న గవర్నర్. అసెంబ్లీ ధరణి స్థానంలో భూమాత పోర్టల్ తీసుకొస్తాం, అవినీతిపై విచారణ జరిపిస్తామన్న గవర్నర్. తమిళసైతో ప్రభుత్వం అసత్యాలు చెప్పించింది, గవర్నర్ ప్రసంగంపై హరీష్ రావు ఆగ్రహం. గవర్నర్ ప్రసంగం కాంగ్రెస్ మేనిఫెస్టో చదివినట్టుంది, కొత్తదనమేమీ లేదన్న కడియం శ్రీహరి. గత ప్రభుత్వ విధానాలపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి, ఎదురుదాడికి సిద్ధమవుతున్న బీఆర్ఎస్ నేతలు. యశోద ఆసుపత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్, నందినగర్ లో ఇంటికి వెళ్లిన కేసీఆర్. కేసీఆర్ భద్రతను కుదించిన పోలీస్ శాఖ, ఓడిన ఎమ్మెల్యేలకు గన్మెన్ల తొలగింపు, భద్రత కుదింపు. ఇవాల్టి నుంచి ఆర్టీసీ బస్సులో మహిళలకు ఆధార్ కంపల్సరీ, ఆధార్ చూపించి జీరో టికెట్ తీసుకోవాలని టీఎస్ఆర్టీసీ. మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ సంచలన వ్యాఖ్యలు, తన ఓటమికి బీఆర్ఎస్ నాయకులే కారణమని ఆరోపణ. ఆదిలాబాద్ రిమ్స్ లో రెండో రోజు జూడాల ఆందోళన, రిమ్స్ క్యాంపస్ ఘటనపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్. రెండు నెలల్లో మేడారం జాతర, 75 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం. కొనసాగుతున్న ఏపీ కేబినెట్ సమావేశం, పెన్షన్ల పెంపు, తుఫాన్ సాయం, ఆరోగ్యశ్రీపై చర్చ. టీడీపీలో చేరనున్న వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు, అధికారికంగా పార్టీలో చేరనున్న ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి. ఏపీలో మూడో రోజుకు చేరిన అంగన్వాడీల సమ్మె, మూతపడిన అంగన్వాడీ కేంద్రాలు. తిరుమలలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ, శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం. ఏపీలో మార్చి 1 నుంచి 15 వరకు ఇంటర్ పరీక్షలు, మార్చి 18 నుంచి 30 వరకు 10th పరీక్షలు. విశాఖ ఇండస్ ఆసుపత్రి ప్రమాదంపై కేసు నమోదు, ప్రమాదంపై కలెక్టర్ కు నివేదన సమర్పించిన ప్రత్యేక కమిటీ. పార్లమెంట్ పై స్మోక్ బాంబు దాడి ఘటనలో మరో 2 అరెస్ట్, మహేష్, కైలాష్ ను విచారిస్తున్న ఢిల్లీ పోలీసులు స్పెషల్ టీం. సింగపూర్ లో కరోనా కొత్త వేరియంట్, మాస్కులు తప్పనిసరి చేసిన ప్రభుత్వం.